హలో ప్రజలారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ట్రైలర్ రియాక్షన్ వీడియో. సో మనం ట్రైలర్ రియాక్షన్ చేసి చాలా డేస్ అయిపోయింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, చాలా మంచి గ్యాప్ వచ్చేసింది అనమాట. మళ్ళీ మనం ట్రైలర్ రియాక్షన్ చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ సైమల్టేనియస్ గా మనం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా చేస్తున్నాం అనమాట. మీరు ఎవరైనా మన ఛానల్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూసుండకపోతే ఒకసారి లుక్ వేసేయండి, చాలా బాగుంటాయి. మనం టైం తీసుకొని ప్రతి ఒక్క వీడియో చేస్తున్నాం. సో ట్రైలర్ రియాక్షన్ గురించి వచ్చేస్తే, సో ఈ రోజు మనం కింగ్డమ్ అనే ట్రైలర్ కి రియాక్ట్ అయిపోతున్నాం. సో విజయ్ గురించి చెప్పండి, లాస్ట్ 2 to 3 మూవీస్ పెద్ద రాడ్లు. బేసిక్గా లైగర్ నుంచి స్టార్ట్ అయింది అది, బట్ విజయ్ లో చాలా పొటెన్షియల్ ఉంది. మనం చాలా పొటెన్షియల్ చూసాం ఫస్ట్ సినిమా నుంచే. సో మనం చూద్దాం ఈ ట్రైలర్ ఎలా ఉందో చూసి, ఎక్కువ ఇక్కడ మాట్లాడుకుని ఇంట్రడక్షన్ లో మాట్లాడుకున్నా, డైరెక్ట్ ట్రైలర్ చూసేసి మనం దానికి రియాక్ట్ అయ్యి అది ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. ఓకేనా, వెళ్ళిపోదాం వీడియోలోకి. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, ఊరు అన్ని వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం, నువ్వు కలవబోయే మనుషులు, నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు, చాలా రిస్కీ ఆపరేషన్. సోరీ, శివ, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్. ఓ వావ్. మీ అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. ఆడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. ఇవాళ సావు బతుకో తేల్చేది 5 నిమిషాలే. కొత్తగా వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది, మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. ఎవరై ఉంటారు? ఐ థింక్ విజయ్ అనుకుంటా. ట్రైలర్ చాలా బాగుంది గైస్. ట్రైలర్ లోనే మనకి కాన్ఫ్లిక్ట్ అర్థమైపోతుంది అనమాట. కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఏం లేదు, బేసిక్ గా మనం ఆల్రెడీ మనం సాంగ్స్ అవన్నీ చూస్తానున్నాం. సత్యదేవు అండ్ మన విజయ్ తో మధ్యలో ఉన్న బ్రదర్ అండ్ రిలేషన్షిప్ ఉన్న సాంగ్ ఏదో చూసాం కదా, అక్కడే కాన్ఫ్లిక్ట్ అర్థమైపోతుంది. ఈ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ కి బేసికలీ విజయ్ ఏదో ఏజెంట్ సమ్ కాప్ అవ్వాలనుకున్నాడు, ఆ మిషన్ మీద ఉన్నాడు. అండ్ ఇక్కడ వాళ్ళ అన్నయ్య ఏమో గ్యాంగ్స్టర్ అయి ఉన్నాడు. సో వెల్ నోన్ గ్యాంగ్స్టర్, అది కూడా హెడ్ గ్యాంగ్స్టర్. సో తన్ని చివరికి ఏమవుద్దంటే తన్నే పట్టుకోవడానికి వెళ్ళటం అయింది. ఆ జైల్ సీక్వెన్స్ ఏదైతుందో నాకు తెలిసి ది బెస్ట్ సీక్వెన్స్ అయిద్దని నేను అనుకుంటున్నా. బ్రదర్స్ రిలేషన్ లో మంచి డ్రామా అవ్వచ్చు ఈ మూవీ, ఎందుకంటే ఆ పొటెన్షియల్ చాలా బాగా కనబడుతుంది. అండ్ డైరెక్టర్ గౌతమ్ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన పని లేదు, మనం ఆల్రెడీ జెర్సీ చూసాం. సో బేసిక్ గా గౌతమ్ ఏంటంటే ఎమోషన్ ని బాగా క్యారీ చేస్తాడు సినిమా మొత్తం. ఇందులో కూడా సేమ్ అదే కనబడుతుంది, మెయిన్ ఎమోషన్ మీద ఉంది డ్రామా. ఐ థింక్ సో. అంటే నేను ఇక్కడ ఉంది ప్రిడిక్ట్ చేయడానికి అయితే కాదు స్టోరీని, బట్ ఇక్కడ ట్రైలర్ లో నాకు కనపడింది అయితే అది. ఈ షాట్ నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్ గా. ఆ కెమెరా పెట్టింది, ఆ లైటింగ్ అండ్ తీసుకున్న డిజైన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక షాట్ గమనిస్తే, సత్యదేవ్ వాళ్ళ బ్రదర్ తన మెడ పట్టేసుకొని ఉంటాడు అనమాట. సేమ్ అదే టైంలో తనకి వాళ్ళ అన్నయ్యతో ఆడుతుంది గుర్తొచ్చింది, ఆ షార్ట్ వేసాడు. ఇక్కడ అర్థమైపోతుంది అక్కడ గౌతమ్ సేమ్ డైరెక్టర్ జెర్సీలో ఎలా అయితే ఎమోషన్ ని
క్లారిటీగా హ్యాండిల్ చేశాడో సేమ్ అదే క్లారిటీ ఆఫ్ ఎమోషన్ ఇదే ట్రైలర్ లో కనబడుతుంది. అంటే బేసికల్లీ ఫస్ట్ టైం గౌతమ్ వైలెంట్ మూవీ టచ్ చేశానని చెప్పాడు అన్నమాట ఇంటర్వ్యూలో. నన్ను అడిగితే ఇన్ మై పర్స్పెక్టివ్ ఎమోషన్ ప్రాపర్ గా ఉంటే ఆ వైలెన్స్ కి ఒక అర్థం వచ్చింది. అలా అర్థం వచ్చినప్పుడు ఓవరాల్ మూవీ మేక్ సెన్స్. యాక్చువల్లీ మనం కొన్ని వైలెంట్ మూవీస్ చూసినప్పుడు మనం లాజిక్ పక్కన పడేస్తాం. ఎమోషన్ లైక్ బేసిక్ ఉంటది, వెళ్ళి కొట్టేయడం అలాగే ఉంటది. బట్ ఎమోషన్ ప్లస్ వైలెన్స్ రెండు కలిస్తే మాత్రం అసలు చాలా కనెక్టివిటీ ఉంటుంది బేసిక్ గా. అంటే ఎందుకు ఆడంత వైలెంట్ గా ఉంటున్నాడు అనే దాన్ని బట్టి. అంటే నాకు ఇప్పుడు ఏదో రావణ్ ఫర్యూలా అవ్వాలని లేదు బేసిక్లీ. బట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఐ థింక్ తను ఇంకా పోలీస్ జాబ్లో ఉన్నాడు. బట్ మేబీ గ్యాంగ్స్టర్ సైడ్కి వెళ్ళిపోయి అంటే తన వాళ్ళ అన్నయ్య కోసమో లేదా పోలీస్ వాళ్ళు చెప్పిన దానికోసమో లేదా సమ్ మిలిటరీ చెప్పిన దానికోసమో గ్యాంగ్స్టర్ సైడ్కి వెళ్ళిపోయి అందులో లైక్ అండర్ కవర్ అదే చెప్పాడు కదా స్టార్టింగ్ అండర్ కవర్లా ఉండాలని చెప్పి. ట్రైలర్ ఎండింగ్ కల్లా వచ్చేస్తే మనోడు హెడ్ అయ్యి కూర్చున్నాడు అంటారు. బట్ ఆ హెడ్ అయ్యి కూర్చోవడం ఎవరనేది తెలీదు. నేను అందుకే లాస్ట్లో అన్నా ఎవరు విజయ లేకపోతే సత్యదేవ ఎవరు హెడ్ అయ్యి కూర్చున్నారు. మేబీ విజయ్ ఉండొచ్చు. సో అదే ఈ మధ్యలో బ్రదర్ కలుస్తాడు. బ్రదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ గ్యాంగ్స్టర్ టీమ్. సో హీ వాంట్స్ టు చేంజ్ హిస్ బ్రదర్ మైండ్ సెట్ ఆల్సో. మేబీ అది అలా కనిపిస్తుంది నాకు ప్రస్తుతం ట్రైలర్ పరంగా చూస్తే. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు వదిలిన ప్రతి మెటీరియల్ లోనూ ఎక్కడ మనకి ఇది ఉండబోతుంది, ఈ డ్రామా ఉండబోతుంది, స్టోరీ ఉండబోతుంది, చాలా జాగ్రత్త తీసుకున్నారు. బట్ కాకపోతే ట్రైలర్కి వచ్చేసరికల్లా మన మెయిన్ కాన్ఫ్లిక్ట్ అర్థమైపోయింది. యా సో ఇవి కపుల్ ఆఫ్ సీన్స్ బ్రేక్ డౌన్ గై. సో బేసికల్లీ నాకేమనిపిస్తుంది అంటే ఓవరాల్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ విత్ గుడ్ ఎమోషన్స్. అది నాకు పక్కా క్లారిటీ వచ్చేసింది. నేనైతే ఈ సినిమా మిస్ అవ్వకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే డ్రామా చాలా మంచిగా ఉంటుంది. విజయ్ తీయాల్సిన మూవీస్ ఇలా సంథింగ్ యూనిక్ గా తీసుకుంటే తన కెరియర్ లోనూ గ్రోత్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఆడియన్స్ కూడా ఇంకా న్యూ మూవీస్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. అండ్ అనిరుద్ధ్ విషయానికి వస్తే ట్రీజర్ లోనే ఒక చిన్న బీజిఎం వచ్చింది అనమాట. ఆ చిన్న బీజిఎం చాలా బాగుంటది వినడానికి. నేనైతే జెర్సీ బీజిఎం అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో చెప్తున్నా. అనిరుద్ధ్ చేసిన చాలా వండర్ఫుల్ హిట్స్ ఉన్నాయి, అది వేరే విషయం. బట్ వీళ్ళిద్దరు గౌతమ్ అండ్ అనిరుద్ధ్ కాంబినేషన్ లో జెర్సీ బీజిఎంస్ నేను లిటరల్లీ ఎన్నిసార్లు విన్నాను లూప్ లో, చాలా టైమ్స్. జెర్సీలో కూడా మీరు చూస్తే ఫాదర్ అండ్ సన్ కనెక్షన్ చాలా ఎక్కువ. సేమ్ ఇదే మూవీలో బ్రదర్ కనెక్షన్ ఎక్కువ ఉంది. అండ్ మ్యూజిక్ కూడా ప్యూర్ ఎడిక్టెడ్ మ్యూజిక్. నాకే ఇంకెంత మించి చెప్పాలని అయితే నాకు లేదు. ఇంకా మూవీ అయితే పక్కా చూడాల్సిన మూవీయే, నాకు అర్థమైపోయింది. మూవీ చూసాక మనం మళ్ళీ లైవ్ పెట్టుకొని మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఇవాళకి ఎంత గైస్, ట్రైలర్ రియాక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీరు మా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇంకా ఉన్నాయి, ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. కాస్త అక్కడికి కూడా వెళ్ళి చూసి మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేస్తే మేము ఇంకా అందులో ఏమైనా ఇంప్రూవైజ్ చేయడానికి చూస్తాం అనమాట, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో ఇవాళకి ఇంతే, ఉంటా మరి. గుడ్ నైట్, బాయ్.